ఎవరు అరుస్తున్నారయ్యా? నిశ్శబ్దంగా ఉండమని నువ్వు అరుస్తున్నావు. ముందుగా నటమయూరి కళావతి గారి కుమార్తె ఇన్స్పెక్టర్ కిరణ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. క్షమించాలి మేడం, హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నట్టున్నారు. దర్యాప్తు కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. కేక్ కటింగ్ ముందు శ్రీమతి కళావతి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బావా, ఇంకో 5 నిమిషాల్లో నీకు ఫోన్ వస్తుంది. దాన్ని స్టేజ్ మీదకి ఎక్కనివ్వలేదులే, బయటే తిరుగుతుంది. కానీ అది చాలా గట్టిది బావా. సరే, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను. రండి మేడం. నటమయూరి కళావతి గారికి, 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 నటమయూరి కళావతి గారికి. నిశ్శబ్దం, నిశ్శబ్దం. నేను మీలోంచి వచ్చిందాన్ని. కళావతి మేడం మా కోసం డైలాగ్ చెప్పాలి. తప్పకుండా చెప్తాను. నాకు నువ్వే కాదు, ఎప్పుడూ ఎవ్వరూ పోటీకి రాలేరు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. హా, హా, హా. ప్రభాస్ డైలాగ్ చెప్పాలి, మహేష్ బాబు డైలాగ్ చెప్పాలి, ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పాలి. మీరు నిశ్శబ్దంగా ఉంటే అందరివి వినిపిస్తాను. లేట్ అయిపోతుంది. కేక్ కటింగ్ చేసి ఆ పోలీస్ దాని కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈవిడేంటి సుత్తేస్తుంది. ముందుగా మహేష్ బాబు డైలాగ్. మీ ఏరియాకొస్తే సెల్యూట్ చేయకుండా అలా వెర్రు మొక్కలు వేసుకొని చూస్తారేట్రా? నువ్వు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదా? కొలువులో ఉన్న ఎలకను బయటకు తీసుకురావాలంటే ఏం చేస్తాం? ఉల్లిగడ్డ పెడతాం. మీకు కూడా ట్రాన్స్ఫర్ అని ఉల్లిగడ్డనేసాను. మీరు కొలువులని ఎలకల్లా బయటకు వచ్చారు. పోలీసు అయ్యుండి చీటింగ్ చేస్తావా? నేనేమన్నా కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను అనుకున్నారేట్రా? బోస్టన్ స్కూల్. ఏయ్, నా స్కూల్ సిలబస్ నీకు తెలియదు. ఇప్పటిదాకా నా కెరియర్ లా 24 రాబరీలు చేసిన, 32 మర్డర్లు చేసిన, 42 స్కాములు చేసిన, ఇక కిడ్నాప్లు అయితే అన్లిమిటెడ్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years దిస్ ఈజ్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ రికార్డ్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు గాని పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటది. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,